అరుణాచలం మన దక్షిణ భారతదేశంలో పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన అగ్నిలింగం ఈ అరుణాచలేశ్వరుడు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైన ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటారు. ఈ అరుణగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే సాక్షాత్తు ఆ పరమశివుడు చుట్టూ ప్రదక్షిణ చేయడమే. ఇది చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణలో భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వేటికి చెలించగా ఈ గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తారు. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన ఈ అరుణాచలగిరి యొక్క విశిష్టతను తెలియజెప్పడమే నా చిన్న ప్రయత్నం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికి అరుణాచలంలో అరుణాచల గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి టైం మార్నింగ్ 4:30 అయింది. మనం ఎగ్జాక్ట్గా రాజగోపురం దగ్గర ఉన్నాము. రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి మనం హారతి వెలిగించి మనం ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. దారిలో అష్టలింగాలతో పాటు ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉంటాయి. అవన్నీ మీకు చూపించుకుంటూ ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తాను. మీరు కూడా నాతో పాటు ఈ గిరి ప్రదక్షిణ అయితే చేయండి. ఓకేనా? ఇంకెళ్దాం రండి. ఓం నమః శివాయ. గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచి మనం ఇదిగోండి గుడికి ఎదురుగా స్టార్ట్ చేస్తే ఇదిగోండి అందరు వెళ్తున్నారు చూసారా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటేనే మనకు దారిలో అష్టలింగాలు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం. ఇంకా ఈ అరుణాచల్ గిరి ప్రదక్షిణ చాలా మంది నడిచి చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఆటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఆటోలు అయితే ఎక్కించుకొని తీసుకెళ్తారు. మీకు ఆటోలో ఆల్మోస్ట్ ఆ దారిలో ఉన్న అష్టలింగాలని అలాగే దేవాలయాలని అన్నీ చూపించుకుంటూ వస్తారు. పెర్ హెడ్ 250 రూపీస్ 300 అలా తీసుకుంటారు. మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి మాట్లాడుకొని అయితే వెళ్ళాలి ఆటోలో అయితే. ఆటోలో కూడా వెళ్ళేటప్పుడు మీరు కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండండి, చాలా మంచిది. ఇప్పుడు చూసారు వీళ్ళు ఆటోలో వెళ్తున్నారు కానీ కాళ్ళకి చెప్పులు కానీ సాక్స్ కానీ ఎటువంటివి ధరించలేదు. అలా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, చెప్పులు ఏమీ వేసుకోకండి. ఈ అరుణాచల్ గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మీరు ఈ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా సాక్స్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు మీరు నడవలేము అనుకున్న వాళ్ళు మాత్రం సాక్స్ వేసుకోండి. అంతేగాని కొంతమంది చెప్పులు వేసుకొని కూడా చేస్తూ ఉంటారు. అలా చేయకండి. చెప్పులు షూస్ ఏమి వేసుకోకూడదు. ఒకవేళ పెద్దవాళ్ళు మేము నడవలేము అనుకున్న వాళ్ళు ఆటోలో వెళ్తే కనుక ఆటోలో వెళ్ళినప్పుడు కూడా మీరు సాక్స్లు కానీ చెప్పులు కానీ ధరించకండి. నార్మల్గానే వెళ్ళండి. ఎక్కడ దేవాలయం వస్తే అక్కడ దేవాలయంకి వెళ్ళి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆటోలో అలాగే దర్శనం అయితే చేసుకోండి. ఒక 2 గంటల్లో ఆటోలో అయితే మొత్తం దర్శనం అయిపోద్ది. అదే మీరు ఈ గిరి ప్రదక్షిణ నడుచుకొని వెళ్ళాలంటే 4 నుంచి 5 గంటలు పడుతుంది. మనం పరిగెత్తుకొని వెళ్ళకూడదు. ఓం నమః శివాయ అనుకుంటూ స్లోగానే చేయాలి. 4 నుంచి 5 గంటలు అయితే సమయం పడుతుంది. దాన్ని బట్టి మీరు ఏ టైంలో చేస్తారనేది ప్లాన్ చేసుకోండి. చాలా మంది రాత్రిపూట చేస్తారు, ఈవినింగ్ 5 తర్వాత కూడా స్టార్ట్ చేస్తారు. లేదంటే ఎర్లీ మార్నింగ్ 3కి ఆ టైంలో స్టార్ట్ చేస్తారు. ఇంకెళ్ళిపోదాం. ఫస్ట్ మన అష్టలింగాల్లో ఫస్ట్ లింగం వస్తుంది. అక్కడికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుతున్నాం. అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతారో ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీకు నచ్చిన రోజు అయితే గిరి ప్రదక్షిణ అయితే చేయండి. టెంపుల్ నుంచి మనం ఒక 200 నుంచి 300 మీటర్ల మహా ఇది కొంచెం దూరం నడిచి రాగానే ఫస్ట్ మనకు వచ్చే లింగం ఇంద్రలింగం. ఈ ఇంద్రలింగం అరుణాచలగిరికి తూర్పు దిక్కునుంటుంది. అలాగే ఈ ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల మనకి దీర్ఘాయుష్తో పాటు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడని చెప్పి చరిత్ర. నార్మల్గా చాలామంది అడుగుతారు ఏంటంటే మేము అర్ధరాత్రి గిరి ప్రదక్షిణ చేస్తాము, లేదంటే తెల్లవారుజాము 1 గంట 2 స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు దేవాలయాలన్నీ క్లోజ్లో ఉంటాయి కదా అంటారు కదా. ఏంటంటే మీకు గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్లోంచి అయితే దేవుడు అయితే కనిపిస్తాడు. మనకి నమస్కారం చేసుకొని మనం వెళ్ళడమే. ఆ డోర్స్ అయితే ఏం క్లోజ్ చేయరు, గ్రిల్స్లోంచి కనిపిస్తాడు దేవుడు. దండం పెట్టుకొని మిగిలింది స్టార్ట్ చేయడమే మనం. అది ఇక్కడ టర్నింగ్ తిరగగానే టర్నింగ్లో వినాయకుడిది అయితే ఒక చిన్న దేవాలయం ఉంటుంది. వినాయకుడి దర్శనం చేసుకొని అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇదిగోని ఇలా అందరూ నడుచుకొని వెళ్తాం. మొత్తం గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళంతా. మన గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆంధ్ర సత్రం కనిపించింది. లాకర్స్, రూమ్స్ అన్నీ ఉన్నాయి, టాయిలెట్స్ అన్నీ. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, కావాలంటే యూజ్ చేసుకోండి.
ఇంద్రలింగం దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉంది. మీ ముగ్గురు అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. జస్ట్ ఒక 10 minutes అయిందంటే కంటిన్యూ అవుతుంది. ఇంద్రలింగం దాటిన తర్వాత నెక్స్ట్ లింగం రావడానికి కొంచెం చాలా టైం పడుతుంది. కొంచెం దూరంలో ఉంటుంది. నెట్టుకుంటూ వెళ్తున్నాం. చాలామంది ఉన్నారబ్బా, చాలామంది స్టార్ట్ చేశారు. ఈరోజు మంగళవారం కదా, మంగళవారం ఈరోజు చాలామంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఈరోజు మనం నడుచుకొని వెళ్ళేటప్పుడు దారిలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు కనిపిస్తాయి. మీరు రోడ్డు మీద కొంచెం నమస్కారం చేసుకొని అయితే మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ప్రతి టెంపుల్ దగ్గర మీరు ఆగి వెళ్ళాలంటే గిరి ప్రదక్షిణ చాలా టైం పట్టేస్తుంది. ఇలా రోడ్డు మీద వినాయకుల వారి దేవాలయం కనిపించింది. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని బయలుదేరండి. ఇప్పుడు ఇటువైపు చూసారా, మనం రాజగోపురం నుంచి స్టార్ట్ చేసాం కదా, రాజగోపురం నుంచి ఇటువైపుకి ఇంకో గోపురం ఇంకో సైడ్ వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడ స్టాట్యూ ఉంది మధ్యలో, స్టాట్యూ ఇటు సైడ్ వెళ్ళాలి. మీకు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారిలో అక్కడక్కడ ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తాయి. ఈ బోర్డ్స్ ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి, ఇదిగోండి ఇక్కడ చూసారా రెడ్ మార్క్ ఉంది, యూఆర్ హెయిర్ అని చెప్పి. మనకి 14 కిలోమీటర్ల మహా అయితే ఇప్పుడు మనం నడిచింది అంతం చూపిస్తుంది. చూసారా 1 కిలోమీటర్ అని చూపిస్తుంది. ఇప్పుడు దాకా 1 కిలోమీటరే వచ్చామని చెప్పి చూపిస్తుంది ఇక్కడ. అది 14 కిలోమీటర్లది. మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్తున్నప్పుడు దారిలో చాలా ఉంటాయి. మీరు ఎక్కడ ఉన్నారని తెలియడం కోసం ఇలాంటి సైన్ బోర్డ్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంద్రలింగం దాటిన తర్వాత అష్టలింగాల్లో ఒకటైనా అగ్నిలింగం దగ్గరికి వచ్చాం. ఇదిగోండి ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఇలా బోర్డు ఉంటుంది. ఇది ఇక్కడ చూసారా అగ్నిలింగం అని చెప్పి ఆ రోజు పెట్టారు, అక్కడ బోర్డు పెట్టారు. ఆ లోపలికి వెళ్ళి అగ్నిలింగం దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి రావాలి. నాండి వెళ్దాం. ఈ అగ్నిలింగం అరుణాచలగిరికి ఆగ్నేయ దిక్కున ఉంది. అలాగే ఈ అగ్నిలింగాన్ని మనం పూజించడం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా, అలాగే మన జీవితంలో ఎటువంటి సమస్యలున్నా వాటిని ఎదిరించగల శక్తి మనకు ప్రసాదిస్తాడని చెప్పి చరిత్ర. ఇక్కడ అగ్నిలింగం దగ్గర ₹1 తీసుకొని ఆవులకి ఇలా ఇస్తున్నారు. మీకు ఎక్కడ కనిపించినా ఎక్కడో చోట ఇలాగ ఆవులకి అయితే ఒకసారి పెట్టండి, చాలా మంచిది. అగ్నిలింగం దాటిన తర్వాత శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం వస్తుంది ఇక్కడ. మీకు మార్నింగ్ టైంలో మీరు వస్తే కనుక ఒకసారి లోపలికి సరదాగా అలా వెళ్ళి చూసిరండి, చాలా బాగుంటుంది లోపల. ఇప్పుడు అన్ని క్లోజ్లో ఉంది, ఎర్లీ మార్నింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు. వెళ్తున్నప్పుడు ఇక్కడ చూసారు, ఇక్కడ దేవాలయం కూడా ఉంది. చాలా దేవాలయాలు కనిపిస్తాయి. మీకు ఎక్కడో ఒక చోట కొంచెం రోడ్డు మీద నమస్కారం చేసుకుని అయితే వెళ్ళిపోతూ ఉండండి. చాలా కొంచెం తొందరగా నడవాలి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎక్కువ లేట్ చేస్తే కనుక ఎండ వచ్చేస్తుంది. ఎండ వచ్చిందంటే ఇంకా చెప్పలేము అసలు. ఈ రోడ్ల మీద కాళ్ళు కాలిపోతాయి, చాలా దారుణంగా ఉంటుంది. అందుకని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా కొంచెం వెళ్ళడానికి ప్రయత్నించండి, ఎక్కువసేపు ఆగకుండా. దారిలో వెళ్ళేటప్పుడే మనకి రమణాశ్రమం కూడా కనిపిస్తుంది. నార్మల్ మీరు డే టైంలో వస్తే రమణాశ్రమం లోపలికి వెళ్ళి రమణాశ్రమంలో కొంచెం ధ్యానం చేసుకొని అయితే రండి. మీకు నేను వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను, ఎందుకంటే రమణాశ్రమం నుంచి కొండపైన ఉన్న అద్భుతమైన ప్రదేశాలు అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. మీకు ఎక్కడికెక్కడ ఫుడ్కి కానీ ఏదైనా వాటర్కి కానీ ప్రాబ్లం ఉండదు. షాప్స్ చాలా ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ నుంచే ఉంటాయి. మీకు టీ కావాలన్నా, స్నాక్స్ కావాలన్నా, ఏం కావాలన్నా సరే. అలాగే మీకు రోడ్డు మీద చాలామంది సాధువులు కనిపిస్తారు. మీరు ముందుగానే చిల్లర కానీ కొంచెం ఎక్కడైనా తీసుకోండి. తీసుకోవడం వల్ల వీళ్ళకి దారిలో కనిపించిన చాలా చోట్ల ఎక్కడైనా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్న దేవాలయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక ఏకాదశి రోజున కావ్యగంట గణపతి ముని గారికి పార్వతీ పరమేశ్వరులు ఒక వృద్ధ రూపంలో కనిపించిన ప్రదేశం ఇది. ఎంతో అద్భుతమైన ప్రదేశం ఇది. తప్పకుండా లోపలికి వెళ్ళి కొంచెం సేపు అయితే కూర్చొని రండి. ఇదిగోండి ఇక్కడ రమణాశ్రమం ఉంది కదా, రమణాశ్రమం నుంచి జస్ట్ కొంచెం ఇలా ముందుకు వస్తే ఇదిగోండి ఇక్కడే ఉంటుంది. తమిళ్లో రాసి ఉంటుంది కానీ ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది దాని మీద శివపార్వతులు వృద్ధ రూపంలో ఇక్కడ దర్శనమిచ్చారంట. ఎంతో అద్భుతమైన ప్రదేశం ఇది. ఒక్కసారి మీరు వచ్చినప్పుడు ఇది ఓపెన్లో ఉంటే కనుక లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే రండి. మనం రమణాశ్రమం దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే ఇంకా మధ్యలో ఎక్కడ కనిపించలేదు, మ్యాక్సిమం ఇక్కడే కనిపించింది. ఎవరికైనా తెలియపోతే తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను. మధ్యలో చాలా చోట్ల ఉంటాయి కానీ అవి ఏంటంటే మీకు పౌర్ణమి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు, మిగిలిన రోజులు ఓపెన్ చేయరు. అలా కూడా ఉంటాయి. అందుకని అక్కడక్కడ మాత్రమే ప్రజెంట్ ఓపెన్లో ఉన్నాయి. ఇక్కడైతే ఒకటి ఉంది. ఎంతమంది వెళ్తున్నారు చూడండి గిరి ప్రదక్షిణకి. నిజం చెప్పాలంటే మన తెలుగు వాళ్ళే 90% మన తెలుగు వాళ్ళే ఉన్నారు మొత్తం గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు చాలా తక్కువ.
ఈ ఆవు చూసారు ఎలా ఉందో, పైన కాళ్ళు వచ్చినాయి దీనికి. అసలు అంతా దేవుడు లేల. అసలు ఆ కాళ్ళు చూడండి పైనుంచి ఎలా ఉన్నాయో. మీకు ఇందాక చూపించా కదా ఎక్కడికక్కడ ఇలాంటి సైన్ బోర్డ్స్ ఉంటాయని చెప్పి, ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. మనం ఎక్కడ వరకు వచ్చామని చెప్పి చూసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. మనం ఇప్పుడు దగ్గరకు వచ్చింది దగ్గర యమలింగం దగ్గరికి వచ్చాం. మనం ఇప్పుడు చాలా ఉంటుంది అబ్బా, నడుస్తూనే ఉంటాం. చాలా దూరం వచ్చాం అనుకుంటాం కానీ వచ్చింది చాలా తక్కువ. మహా ఇది ఇప్పుడు 2 కిలోమీటర్లు మాత్రమే వచ్చామని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ మన నడిక మాత్రం ఒక 3-4 కిలోమీటర్లు నడిచినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం అష్టలింగాల్లో ఒకటైన యమలింగం దగ్గరికి వచ్చాం. ఈ యమలింగం అరుణాచలగిరికి దక్షిణ దిక్కున ఉంటుంది. అలాగే ఈ యమలింగాన్ని పూజించడం వల్ల మనకి దీర్ఘాయుష్తో పాటు మనకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయని చెప్పి చరిత్ర. బెంగళూరు వెళ్ళాలన్నా, హోగనెక్కల్ వెళ్ళాలన్నా, చెంగం వెళ్ళాలన్నా ఇటువైపే. తెల్లారిపోయింది కానీ రోడ్డు మొత్తం చూసారా, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అసలు తలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలాగా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి, మధ్యలో ఒక సైన్ బోర్డు ఏర్పాటు చేశారు చూడండి. మనం ఇటువైపు వెళ్ళాలి. ప్రజెంట్ మనం యమలింగం దాటి కొంచెం ముందుకు వచ్చాం. మధ్యలో ఇక్కడ ఎక్కడికక్కడ కొన్ని చోట్ల వాటర్ అయితే ఏర్పాటు చేశారు. వాష్రూమ్స్, వాటర్ అన్నీ ఉన్నాయి. చూసుకోండి, ఎక్కడైనా కావాలంటే పక్కన ఉంటాయి. రోడ్ ఎంత ప్రశాంతంగా ఉంది పొద్దునే. మనం దారిలో వెళ్తున్నప్పుడు దుర్వాస మహర్షి అని చెప్పి ఒక దేవాలయం ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ చెట్లకి అవి చూసారా, చెట్లకి మొక్కుబడులు కడతారు కదా, అలాగా చెట్లకు కానీ కింద రాయిలు కానీ ఒక్కొక్కటి పేర్చుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకొని. అంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ ఆలయం అయితే చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అలాగే మీకు ఇటువైపు చూసారా, అక్కడి నుంచి మీకు జింకలు కనిపిస్తాయి చాలా. మీరు వెళ్తూ ఉన్నప్పుడు జింకలు, నెమళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు అలాంటివి కనిపించినప్పుడు. ఇక్కడ మధ్యలో నందీశ్వరిది ఇక్కడ ఏర్పాటు చేశారు. పక్కనే చిన్న కోనేరు కూడా ఉంది. మనం ఇప్పుడు నైరుతి లింగం దగ్గరకు వచ్చాము. ఇప్పుడు నైరుతి లింగం అలా కొంచెం లోపలికి వెళ్ళాలి దేవాలయంకి. ఈ నైరుతి లింగం అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంది. అలాగే ఈ నైరుతి లింగాన్ని మనం పూజించడం వల్ల ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుండి మనం బయటపడతామని చెప్పి చరిత్ర. నైరుతి లింగం కూడా దర్శనం అయిపోయింది కానీ కాళ్ళు బాగా మంటలు పుట్టేస్తున్నాయి. అసలు ఏంటంటే ఎండ ఇంకా రాలేదు కానీ చిన్న చిన్న రాయిలు ఉంటాయి కదా, అసలు గుచ్చుకోవడం వల్ల బాగా మంటలు పడుతున్నాయి. ఏదైనా ఓం నమ శివాయ అనుకుంటూ మనసులో తలుచుకుంటూ మన ప్రయాణాన్ని అయితే కొనసాగించాలి. ఇంకా చాలా దూరం ఉంది. మనకి ఏంటంటే మామూలుగా 14 కిలోమీటర్లు అని చెప్తారు కానీ మనం ఓవరాల్గా మొత్తం టెంపుల్స్ అవన్నీ తిరిగి చివరికి వెళ్ళేసరికి 16 నుంచి 18 కిలోమీటర్లు వస్తుంది. కానీ అఫీషియల్గా అయితే 14 కిలోమీటర్లే. అది ఇప్పుడు దాకా 8 కిలోమీటర్లు తిరిగా మనం 7 ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ తిరిగాం. ఏది మనం ఆ ఫోన్లో స్పీడ్ చెక్ చేసుకుంటాం కదా, దాంట్లో వాకింగ్ చెక్ చేసుకుంటే. బట్ అఫీషియల్గా మాత్రం మనం టెంపుల్స్ ప్రకారం అయితే మహా అయితే ఒక 3 to 4 కిలోమీటర్స్ తిరిగినట్టు అంతే ఇది. అంటే అలా లెక్క వేసుకుంటే ఓవరాల్గా 16 నుంచి 18 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ చూడండి మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగాం, 6.94 కిలోమీటర్స్ తిరిగాం. కానీ అఫీషియల్గా మనం టెంపుల్స్ లెక్క ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు 3 నుంచి 4 కిలోమీటర్లు మాత్రమే తిరిగినట్టు. అది డిస్టెన్స్ మనం 14 అనుకుంటాం కానీ కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇంకా మధ్యలో ఇక్కడ చూసారా, సాధువులకి అన్నప్రసాదం పెడుతున్నారు పొద్దున్నే టిఫిన్. నిజంగా అరుణాచలం ఇది గొప్ప విషయం. అసలు సాధువులకు నిజంగానే చాలా మంది ఇలా ఫ్రీగా పెడుతూ ఉంటారు. చాలా మంచిది అలా పెట్టడం వల్ల. మనం ఇప్పుడు తిరునాయర్ అన్నమలై దేవాలయానికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా లోపలికి వెళ్ళి అయితే నమస్కారం చేసుకొని అయితే రండి.
ఇది తిరునాయర్ అన్నమలై దేవాలయం. ఇది ఆ దేవాలయంకి పక్కనే తిరునాయర్ అన్నమలై అమ్మన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ దేవాలయం చూసుకున్నప్పుడు పక్కన అమ్మవారి దేవాలయం కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కన చూసారా జింకలు ఎన్ని ఉన్నాయో, జింకలు కనిపిస్తాయి. సరదాగా చూడండి, అంతేగాని వాటికి ఫుడ్ కానీ ఏది పెట్టకూడదు. అసలు పెడితే అది పెద్ద శిక్ష. అబ్బా పెట్టకండి ఎవరు. బాగున్నాయి, ఇటు ఇటు వెళ్ళిపోతున్నాయి. చాలా ఉన్నాయి. నెమళ్ళు జింకలు అవి బాగా కనిపిస్తూ ఉంటాయి. దారిలో చూసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. ఇలా సాధువులకి ఎక్కడికక్కడ పొద్దున్నే టిఫిన్ కానీ టీ కానీ ఎవరొకరు వచ్చి ఫ్రీగా ఇలా పెడుతూ ఉంటారు. చాలా మంచిదబ్బా ఇలా పెట్టడం వల్ల. ఇదిగోని ఎవరో ఫౌండేషన్ అంట, వాళ్ళు వచ్చి టీ ఇస్తున్నారు వీళ్ళకి. మనం మార్నింగ్ ఆల్మోస్ట్ 5 అయిపోయిందిలే, 5 అయింది స్టార్ట్ చేసేసరికి. ఇప్పుడు 7:15 అవుతుంది, అంటే 2 గంటల బాగుంది. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామని తెలుసా? నైరుతిలింగం దాటి వచ్చాము అంతే. అంటే 6 కిలోమీటర్స్ వచ్చామని చూపిస్తుంది. మన అఫీషియల్గా నడవడం అయితే చాలా నడిచాము, 7-8 కిలోమీటర్స్ నడిచాము. కానీ ఇక్కడ 6 కిలోమీటర్సే. ఆల్మోస్ట్ సగం వచ్చాం, ఇంకా సగం ఉంది. మనకి సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే ఎంత మంచిదో మంగళవారం చేయడం కూడా చాలా మంచిదంట. అందుకే చాలా మంది మంగళవారం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. చెట్టుకి ఒరిజినల్గా ఉన్నట్టే ఉన్నాయి, మరి ఒక్కోటి 50 రూపాయలు చెప్తున్నారు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే ఏం లేదు, కొంచెం కాళ్ళు పెయిన్ ఉంటాయి కదా, కొంచెం రిలీఫ్ కోసం అంతే. ఒక 5 మినిట్స్కి 50 రూపాయలు తీసుకుంటారు. మీకు ఏదైనా కాళ్ళు నొప్పులుగా అనిపిస్తే కనుక ఒక 5 నిమిషాలు కూర్చొని చేయించుకోండి, కొంచెం రిలీఫ్ ఉంటుంది అంతే. ఏ కాళ్ళు నొప్పులు ఏం పెద్దగా తగ్గిపోవు. మిషన్స్ చూసారా? ఇదిగోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం రిలీఫ్ వస్తుంది అంతే. అదిగోండి ఎలా ప్రెస్ అవుతున్నాయి అరికాళ్ళును, అండ్ ఇది కూడా ప్రెస్ అవుతున్నాయి. ఏదో మన ఆనందం కోసం మధ్యలో అంతే. ఇప్పుడు మనం సూర్యలింగం దగ్గరకు వచ్చాము. ఈ సూర్యలింగం ఏంటంటే మనకి అష్టలింగాల్లో ఇది ఒక లింగం కాదు, సపరేట్గా సూర్యలింగం చంద్రలింగం సపరేట్గా ఉంటాయి. కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు దర్శనం చేసుకొని వెళ్ళండి. మనం ఇప్పుడు అష్టలింగాల్లో ఒకటైన వరుణలింగం దగ్గరకు వచ్చాము. ప్రతి లింగానికి ఉన్న అద్భుతమైన చరిత్ర చెప్తున్నాను. ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. ఈ వరుణలింగం అరుణాచలగిరికి పడమర దిక్కున ఉంటుంది. అలాగే ఈ వరుణలింగాన్ని మనం పూజించడం వల్ల మనకి ఏదైనా నీటికి సంబంధించిన వ్యాధులుంటే తగ్గిపోతాయని, అలాగే మనకు పేరుకుపోయిన పాపాలుంటే అవి తొలగిపోతాయని చెప్పి చరిత్ర. వరుణలింగం దర్శనం కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు అష్టలింగాల్లో ఒకటైన వరుణలింగం. కానీ ఎండ స్టార్ట్ అయిపోయింది. టైము ఆల్మోస్ట్ 7:30 to 8 అవుతుంది. ఎండ గట్టిగా వచ్చేసింది. ఇంకా కొంచెం తొందరగా స్టార్ట్ చేయాల్సింది. మీరు కనుక స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ అయిందంటే ఎండ వచ్చేస్తుంది. చూడండి, ఇంకా కాళ్ళు కాలిపోతాయి, అసలు మనం నడవలేము. ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు ఈవినింగ్ పూట చేస్తే ఈవినింగ్ 5 తర్వాత చేయండి. 4 to 5 ఎప్పుడు క్లైమేట్ కూల్ అయిపోతే అప్పుడు స్టార్ట్ చేస్తే నైట్ కల్లా అయిపోతుంది. అది కాళ్ళు మండిపోతున్నాయి బాగా. ఏదేమైనా అరుణాచల యాత్రను పూర్తి చేయాలి మనం. ఓం నమస్తే. మధ్యలో వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. వారాహి మాత దేవాలయాలు చాలా తక్కువ కనిపిస్తాయి, అక్కడక్కడ మాత్రమే. ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి. సూర్యుడు వచ్చేసాడు, అసలు ఎండ దంచి కొడుతుంది, ఇంకా స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ శివపార్వతుల విగ్రహం చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి చూపిస్తాను. ఇక్కడ అర్ధనారీశ్వర్ కోవిల్ ఉంటుంది చూడండి. శివపార్వతుల విగ్రహం ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదా. మధ్యలో వెళ్తున్నప్పుడు ఆంటీ గారు పొంగడాలు వేసారు. ప్లేట్ 30 రూపాయలు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. దోశ కూడా బాగుంది. ఇక్కడ ట్రై చేసాం టిఫిన్, చాలా బాగుంది అబ్బా. టేస్ట్ గుడ్ ఆంటీ, గుడ్ టేస్ట్. అది మనం వెళ్తున్నప్పుడు ఆది అన్నమలై దేవాలయానికి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ నాకు బోర్డు కనిపించలా, ఇటువైపే వెళ్ళాలి. ఆది అన్నమలై దేవాలయానికి వెళ్ళాలంటే ఇంకా ఎక్కడెక్కడ బోర్డు లేదు, చూసుకోండి మీరు వెళ్ళేటప్పుడు. ఒక్కసారి ఆ టెంపుల్ని మిస్ అవ్వకూడదు అసలు. తప్పకుండా ఆది అన్నమలై దేవాలయం దర్శనం చేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ దేవాలయం ఈ ఆది అన్నమలై దేవాలయం. తప్పకుండా దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇలా వెళ్తే కొంచెం చివరికి వెళ్ళాలి. మీరు ఆది అన్నమలై దేవాలయంకి వచ్చినప్పుడు ఇదిగోండి ముందు
ఒక వినాయకుడి వారి దేవాలయం చిన్నది కనిపిస్తుంది. ఇదేంటంటే స్వయంభూ విగ్రహం. ఇది ఈయన్ని పిల్లయ్య గణపతి అంటారు తమిళంలో, మన తెలుగులో పిల్లల గణపతి అని కూడా పిలుస్తారు. మీ పిల్లలకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ పిల్లల గణపతి స్వామిని దర్శించుకొని పూజిస్తే గనక వాళ్ళకి తగ్గిపోతాయని చెప్పి చరిత్ర. అందుకే ఇన్ని పిల్లల గణపతి అని పిలుస్తారు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ముఖ్యమైన దేవాలయం ఆది అన్నమలై దేవాలయానికి వచ్చాము. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే ఈ దేవాలయం చూడవచ్చు. అలాగే మీకు ఒకే రోజులో 3 దేవాలయాలు చూడాలని వీడియో చేశారు కదా, దాంట్లో ఒక దేవాలయం ఆది అన్నమలై దేవాలయం, 2 మనం గిరి ప్రదక్షిణలో చూసేదే మెయిన్ అరుణాచలం దేవాలయం ఉంది, అదొకటి. అది కాకుండా మనం గిరి ప్రదక్షిణలో చూడండి ఇంకో దేవాలయం ఉంటుంది అరుణగిరినాథర్ అనేది, అది ఆ వీడియోలో చూపించాను. ఆ వీడియో ఒక్కసారి చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది అది ఏంటనేది. ఇప్పుడైతే మనం ఆది అన్నమలై దేవాలయం అనేది చూసుకుంటున్నాం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చూడండి, ఇదిగోండి ఎదురుగా ఈ దేవాలయం ఉంది కదా, ఈ దేవాలయానికి ఆపోజిట్ రోడ్లోనే ఆది అన్నమలై దేవాలయం ఉంటుంది. గుర్తుపెట్టుకొని తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరకు వచ్చాం. ఈ వాయులింగం అరుణాచలగిరికి వాయవ్య దిక్కున ఉంటుంది. అలాగే ఈ వాయులింగాన్ని మనం పూజించడం వల్ల మనకు ఊపిరితిత్తు సమస్యలున్నా, అలాగే ఏదైనా సాధారణ ఆరోగ్య సమస్యలున్నా అవి తగ్గిపోతాయని చెప్పి చరిత్ర. మధ్యలో ఇక్కడ ఐ లవ్ తిరువణమలై ఉంటుంది. ఇక్కడ ఫోటో అయితే దిగండి తప్పకుండా, మీరు తిరువణమలై వచ్చారని చెప్పి గుర్తు కోసం బాగుంటుంది. ఇంకా మన ప్రయాణం ఆల్మోస్ట్ ఇంకా ఒక 4 కిలోమీటర్స్ వరకు ఉంది ఇంకా. అలాగే మీకు దారిలో వెళ్ళినప్పుడు ఎక్కడికక్కడ ఈ రుద్రాక్షలు, అలాగే చెట్లకి అతికిచ్చారు ఒరిజినల్ చెట్లు. మరి నేనైతే అతికిచ్చారు అనుకుంటున్నాను. ఈ అయితే ఏర్పాటు చేశారు, ఒకటి 50 రూపాయలు చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరకు వచ్చాము. ఈ చంద్రలింగం కూడా అష్టలింగాల్లో ఒకటి, ఇది కాదు. సూర్యలింగం చంద్రలింగం అష్టలింగాల్లో కాదు, ఇవి సపరేట్గా 2 లింగాలు ఉంటాయి. వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చింది శ్రీ వెంకట అభిరామలింగం దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి 27 స్టార్ లింగం ఉంది, 27 నక్షత్ర లింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ శ్రీ వెంకట అభిరామలింగం కూడా ఉంది. బాగుంది టెంపుల్, చాలా బాగా ఏర్పాటు చేశారు. దర్శనం చేసుకొని మనమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇప్పుడు మనం అష్టలింగాల్లో ఒకటైన కుబేరలింగంకి వచ్చాం. ఇదేంటి కుబేరలింగం. ఈ కుబేరలింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కునుంటుంది. అలాగే ఈ కుబేరలింగాన్ని మనం పూజించడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పి చరిత్ర. మోక్ష మార్గం దగ్గరికి వచ్చేప్పుడు మనం ఇక్కడికి వచ్చామంటే, మనం ఇక్కడ దాకా వచ్చామంటే మన ప్రదక్షిణ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినట్టే. కానీ జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ మోక్ష మార్గంలో వెళ్ళి అందరూ తొందర రాకుండా ఫోటోలు వీడియోలు చెప్పి చాలాసేపు టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి మొత్తానికి క్లోజ్ చేస్తారు. చూడండి అక్కడ ఫోటోలు వీడియోలు ఏమి తీయనట్లా. మోక్ష మార్గం అయితే చూసుకొని వెళ్ళిపోతున్నాము. చాలా మంది ఉన్నారు, క్రౌడ్ ఈజీగా గంట పైన పడుతుంది మనం దాంట్లోకి వెళ్ళి రావాలంటే. చేసేది ఏం లేదు, లాస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఓకే, ఇప్పుడు చూసుకున్నా అంతే. లాస్ట్ టైం దాంట్లోంచి బయటకు వచ్చాను, చాలా బాగుంది. అప్పుడు గంట పైన పట్టేస్తుంది అబ్బాయి ఇప్పుడు ఉన్నారంటే. కానీ మీరు కనుక ఎర్లీగా వస్తే చాలా తక్కువ మంది ఉంటారు, అప్పుడు చాలా ఈజీగా మీరు వెళ్ళి రావచ్చు. అది ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటకు వస్తే మోక్షం లభిస్తుందని చెప్పి హిస్టరీ ఉంటుంది. ఆ చరిత్ర కుదరలేదు, ఏం చేయలేము. అది ఇక్కడ వరకు వచ్చామంటే మన గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా 20% ఉంటుంది. ఇంకా ఒకటే లింగం ఉంటుంది, ఈశాన్య లింగం. ఆ లింగం చూసుకున్న తర్వాత డైరెక్ట్గా మెయిన్ దేవాలయానికి వెళ్ళిపోయి మనం అరుణాచలేశ్వరుని అయితే దర్శనం చేసుకుందాం. కార్తీక మాసంలో జ్యోతి వెలిగిస్తారు కదా, ఇదిగోండి అరుణగిరి పైన, అదిగో అక్కడేనంటే వెలిగించేది. దానిపైన ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి మనం లాస్ట్ ఈశాన్య లింగంకి వెళ్ళాలి, అటువైపుకి వెళ్ళాలి. మధ్యలో ఏంటి ఎద్దు స్టాట్యూ ఉంది. ఈ సర్కిల్లో చూసారు కదా మీరు, లాస్ట్ ఈశాన్య లింగంకి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళాలి. ఇది మెయిన్ రోడ్డు. ఇటు నుంచి వెళ్ళి
ఈశాన్య లింగం చూసుకొని మళ్ళీ అటు కలవచ్చు, అలా వెళ్ళాలి. మీరు అష్టలింగాల్లో లాస్ట్ది ఈశాన్య లింగం, అది మిస్ అవ్వకండి. చాలామంది అది మిస్ అయిపోయి వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. ఇదిగోండి ఇటువైపు వెళ్ళి తప్పకుండా చూడండి. ఈశాన్య లింగం దగ్గరకు వచ్చేసాం మనం. ఈశాన్య లింగం పక్కన ఇక మీకు ఆలయం అని చెప్పి తమిళనాడు టూరిజం వాళ్ళది హోటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రూమ్ ప్రైస్ వచ్చి 1000-1200 అలా ఛార్జ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది. ఇదే ఈశాన్య లింగం. ఈ ఈశాన్య లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది. అలాగే అష్టలింగాల్లో చివరిది ఇదే. అలాగే ఈ ఈశాన్య లింగాన్ని మనం పూజించడం వల్ల మనకి మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పి చరిత్ర. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం. బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ ఉంటుంది ఇంకా దేవాలయం అనేది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది, ఎరకొట్టేస్తుంది ఎండ. బా శివయ్య కనిపించాడు, రాజగోపురం కనిపించింది. పొద్దున 5ంటికి మొదలు పెట్టాం, ఆల్మోస్ట్ 4:30 11:30 అయింది. ఎంతసేపు చేస్తూనే ఉన్నాము గిరి ప్రదక్షిణ, చాలాసేపు చేసాం. మనం పొద్దున అరుణాచల గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేసాము. అబ్బా ఓం నమ శివాయ. మనం పొద్దున్న అక్కడ కొబ్బరిగా కొట్టి అయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్లేస్కి రాజగోపురం దగ్గరికి వచ్చేసాం. అది ఇంకా లోపలికి వెళ్ళి ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. గిరి ప్రదక్షిణ అయితే పూర్తి అయిపోయింది. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే స్వామివారి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలా, లేదంటే గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేయాలా అని అడుగుతారు చాలామంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనం గిరి ప్రదక్షిణ అంతా చేసి ఆ బాధతో స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని చూడగానే మనకు ఆ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అంటే నా ఆలోచన ప్రకారం అయితే మనం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అది అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ముందైనా చేసుకోవచ్చు, తర్వాత అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. అది మనకు కుదిరే దాన్ని బట్టి ఎలాగైనా పర్లేదు. పూర్తి వివరాలు అయితే మీకు ఇచ్చానన్నాను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్. ఓం నమ శివాయ.